నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ సిరప్ ఎప్పుడు వాడాలి అని అడుగుతున్నారు. అంటే ఫుడ్ తిన్నాక, ఫుడ్ తినక ముందా అని. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనురూప, పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అంకుర హాస్పిటల్, విజయవాడ. ఐరన్, కాల్షియం, జింక్, మల్టీవిటమిన్, యాంటీబయాటిక్ ఆర్ పారాసెటమాల్ రెగ్యులర్గా యూజ్ చేసే మెడికేషన్ ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. ఐరన్ ఫుడ్ తినకముందు అంటే ఎంటీ స్టమక్ మీద ఇస్తే కనుక బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. కానీ కొంతమంది పిల్లల్లో ఇది స్టమక్ అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఫుడ్ తిన్నాక కూడా ఇవ్వచ్చు. కానీ మిల్క్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇవ్వకముందు ఆర్ ఇచ్చిన తర్వాత 30 minutes గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఐరన్ సిట్రస్ ఫ్రూట్తో పాటు ఇస్తే కనుక బెటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. జింక్ అనేది ఎప్పుడైనా ఇవ్వచ్చు, తినకముందు ఆర్ తిన్న తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు. కాల్షియం అన్నది తిన్న తర్వాతే ఇవ్వాలి, కానీ దీన్ని ఐరన్తో మాత్రం మిక్స్ చేసి ఇవ్వకూడదు. రెండింటికి అబ్జార్ప్షన్ తగ్గుతుంది. మల్టీవిటమిన్స్ ఫుడ్ తిన్నాక ఒక 30 minutes తర్వాత ఇవ్వచ్చు. ఇది కాల్షియంతో పాటు కూడా ఇవ్వచ్చు. యాంటీబయాటిక్స్ కొన్ని ఎంటీ స్టమక్ మీద వేసుకుంటే బెటర్గా అబ్జార్ప్షన్ ఉంటుంది. కొన్ని ఫుడ్ తిన్నాక మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు తీసుకోండి. పారాసెటమాల్ అనేది ఫీవర్ ఉన్నప్పుడు ఇస్తాం. సో అది ఫుడ్కి సంబంధం లేదు. ఎప్పుడైనా ఫుడ్ తీసుకోకముందు కానీ, తీసుకున్న తర్వాత కానీ ఎప్పుడైనా ఇవ్వచ్చు.